అందరికీ నమస్కారం. నేను మీ శర్వాణిమూర్తి. ఈరోజు ప్రపంచంలో ఏ ప్రాబ్లం ఉంది అంటే కనుక అది డయాబెటీస్. ఆ డయాబెటీస్కి ఇండియా క్యాపిటల్ అయితే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా కూడా తయారవుతుంది. ఎందుకంటే ఇది ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే షుగర్ అనేది వ్యాధి కాదు. ముందు అందరూ కూడా షుగర్ జబ్బు వచ్చింది మాకు అనే ఆలోచన నుంచి బయటికి రావాలి. షుగర్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం, అయ్యింది ఉపయోగించుకోకపోవడం. సో ఎక్కడైతే ప్రజల్లో ఈ అవగాహన కల్పించడానికి మేము ఈ రెగ్యులర్ వీడియోస్ని చేయడం జరుగుతుంది. శర్వాణి ల్యాబొరేటరీ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించే డయాబెటిక్ క్లబ్ ఏర్పాటు చేసి వ్యాధి కంటే కూడా వ్యాధిని రాకుండా కారణాలను అరికడుతూ సమాజాన్ని డయాబెటిక్ లేని సమాజంగా మార్చాలనే ఈ చెరు ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. దీన్ని మీ అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా ఒబేస్ పెరగడం, అదేవిధంగా షుగర్ లక్షణాలు చిన్నవాళ్ళలో కూడా కనపడడానికి కారణం మెయిన్గా కూర్చునే స్థాయి నుంచి, అంటే ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లోనే వర్క్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పూర్వం ఈ పరిస్థితికి బియాండ్, అంటే ఎక్కువ నడవడం కానీ, పరిగెత్తడం కానీ, పొలం పనులు చేయడం కానీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఈరోజు పిల్లల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ పోయింది. గేమ్స్ అన్నా కూడా కంప్యూటర్లో కానీ, ఐఫోన్స్లో కానీ, మొబైల్స్లో కానీ యూజ్ చేసుకుని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా పిల్లల్లో ఈ ఒబేస్ అనేది వస్తుంది. ఒబేస్ ఒక కారణం షుగర్కి అవుతుంది. సో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదువు ఎంత ఇంపార్టెంటో ఆటల వైపు కూడా వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని మార్చాలని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్, ఇప్పుడు పిల్లలందరూ కూడా ప్యాకెట్ ఫుడ్స్ తింటున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్. ఆ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా జంక్ ఫుడ్స్ ఉండడం వల్ల అది బాడీలో ఫ్యాట్ని కలిగిస్తుంది. ఇదివరకు చూస్తుంటే లైఫ్ స్టైల్లో ఫ్యాటీ లివర్ అనేది ఓన్లీ మందు తాగే వాళ్ళలో కనపడేది. ఈరోజు నాన్ ఆల్కహాలిక్లో కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఫ్యాటీ లివర్ కనపడుతుంది. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే బాడీని ఫిజికల్ యాక్టివిటీలోకి మార్చకపోవడం వల్ల ఇటువంటి లక్షణాలు వస్తున్నాయనేది డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నది. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఈ పరీక్షల్ని మీరు చేయించుకునేటప్పుడు కానీ, అదేవిధంగా మీకు అవేర్నెస్ కల్పించుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఈరోజు ఫుల్గా ఫుడ్ అంతా మధ్యాహ్నం బిర్యానీ తీసుకుంటారు, లేదంటే బిర్యానీతో పాటు కోకో థమ్సప్ తాగుతారు, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఒక పానీపూరి, అంటే ఈ లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నారు. దానివల్ల ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, పిల్లలని లేదు, పెద్దవాళ్ళు అనేది లేదు. ఈ ఆరోగ్య విధానం తిండి తినే విధానంలో మార్పు రావడం వల్ల జీవనశైలి అంతా మారిపోయింది. దీనివల్ల ఈ షుగర్ అనేది కనబడుతుంది. ముందుగా మీ అందరూ కూడా షుగర్ అనేది వ్యాధి కాదు అనేది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అదేవిధంగా మీ బాడీని యాక్టివిటీ, అంటే మార్నింగ్ ఎర్లీగా లేవడం, ఒక గంట అరగంట నడవాలి. నడవమని ఎందుకు చెప్తున్నారంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ నడిస్తే మీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. అదేవిధంగా కింద నుంచి కాలి బొటనవేలు నుంచి తల దాకా కూడా రక్త ప్రసరణ పైకి కిందకి జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ కూడా గ్లోబలైజేషన్ వల్ల చిన్న చిన్న రిమోట్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇంట్లోనే అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చేసి ఈ బయటకు వచ్చి కొంచెం నడుద్దామనే ఆలోచన కూడా పోతుంది. కానీ ఈ మధ్యకాలంలో ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతోంది. ఈ అవగాహనలో చాలామంది వాకింగ్కి వస్తున్నారు. అలా విధంగా పిల్లలను కూడా, ఎందుకంటే చిన్న పిల్లల స్థాయి నుంచి ఈ ప్రీ డయాబెటిక్ స్థాయికి రాకుండానే వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పడం కానీ, అదేవిధంగా పిల్లల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ని పేరెంట్స్ మార్చగలిగితే రానున్న కాలంలో షుగర్ అనేది లేని సమాజాన్ని మనం స్థాపించడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన చేతిలోనే తాళం పెట్టుకున్నాం, మన చేతిలోనే కప్ప ఉంది. కానీ ఈ రెండింటినీ మనం రోడ్డు మీద వెతికే పరిస్థితి వస్తుంది. సో వీటినన్నింటినీ కూడా మనం మార్చుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల మేము క్యాంపులు పెట్టినప్పుడు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయి.
వాళ్ళ వయసు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, షుగర్ వ్యాధి పెరుగుతోంది. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నార్మల్ వాల్యూస్ని ఒక 10%, 10 పాయింట్స్ని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే డ్యూ టు ద లైఫ్ స్టైల్. అదేవిధంగా మీరు బయట చూస్తే, బయట తినుబండారాల బళ్ళ దగ్గర ఎంతమంది పిల్లలు తింటూ ఉంటున్నారు. ఆ జంక్ ఫుడ్స్ రాత్రి 10, 11, 12 ఈ తినడం అనేది కొంత ప్రజల్లో ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. సో వీటి విధానం ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు షుగర్ మీద అవగాహన పెంచుకోండి. అదేవిధంగా పరీక్షలు చేయించుకునేటప్పుడు మీరు షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే కంపల్సరీ 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. ఏదో మనం రాత్రి 12, 1 తినేసి పొద్దున్న 8, 9 బ్లడ్ ఇచ్చేస్తామంటే ఆ రిజల్ట్స్ ఫలితాలు కరెక్ట్గా రావు. ప్లస్ షుగర్ టెస్ట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ నిమిషం మీరు ఒక ఫుడ్ తీసుకుంటే దాంట్లో ఉన్న గ్లూకోజ్ మీ బాడీలో స్పైక్ అయ్యి అది 1.5 నుంచి 2.5 గంటల మధ్యలో మీకు రిజల్ట్లో కనపడ్డాక ఆఫ్టర్ 4 అవర్స్ 5 అవర్స్ ఆ వాల్యూ డ్రాప్ అయిపోతుంది. సో ఈ పాయింట్స్ ముందుగా మీరు అవగాహన తెచ్చుకోవాలి. అంతేగాని నాకు ఉదయం అంత ఉంది, మధ్యాహ్నం తగ్గింది, నాకు షుగర్ లేదు, ఇటువంటివి అనుకోవద్దు. ఇవన్నీ అపోహలు. షుగర్ అనేది మీ బాడీలో స్పైక్ అవుతోంది అంటే మీ బాడీ రియాక్ట్ అవుతోంది మీరు తీసుకునే ఫుడ్కి. సో దాన్ని బట్టి మీరు అవన్నీ తగ్గించుకోవాలి, క్యాలరీస్ బర్న్ చేసుకోవాలి. మీరు రోజుకి మొత్తానికి 1800 నుంచి 2000 క్యాలరీస్ తీసుకుంటే మీరు ఆ క్యాలరీస్ అన్ని బర్న్ చేస్తే ఆ గ్లూకోజ్ తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ని మీరు తీసేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా తగ్గాలనే ఉద్దేశం. ఎందుకంటే ప్రజలు జీవనశైలి మారిపోతుంది కాబట్టి ప్రజలకి అవగాహన కల్పించాలని మేము సిరీస్ ఆఫ్ వీడియోస్ని మీకు ముందుకు తీసుకొద్దాం. అదేవిధంగా పరీక్షలు కూడా, ఏ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, ఏ స్థాయిలో ఏ పరీక్షలు చేయించుకోవాలనేవి రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, మీ అందరినీ కూడా షుగర్ అనేది జబ్బు కాదు, షుగర్ అనేది ఒక హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం అనే విషయాన్ని గట్టిగా చెప్తూ, షుగర్ లేని సమాజం స్థాపించడం కోసం మేము వేస్తున్న ఈ ముందడికి మీ అందరూ కూడా చేయూతనిస్తూ ఒక క్లబ్ ఫామ్ అవుతూ మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని షుగర్ లేని సమాజంగా మార్చాలని చిరు ప్రయత్నానికి మీ అందరూ కూడా తోడవ్వాలని కోరుకుంటూ, మీ శర్వాణి మూర్తి.